మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? కన్యారాశ్యాధిపతి బుధుడు. ఈ యొక్క కన్యారాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ కన్యారాశి కొంచెం మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే సప్తమ జన్మస్థానాల్లో రాహుకేతు సంచారం జరుగుతుంది. ఈ రాహుకేతు సంచారం జరగడం వల్ల రాహుకేతువులు కొంచెం ఇబ్బందులు ఇక్కట్లు కలగజేస్తూ ఉంటారు. సర్పదోషకారకుడు, అందువల్ల అలాగే నరదృష్టి నరఘోషకారకుడు రాహుకేతువులు అవటం వల్ల కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది ఈ రాశివారు. కన్యారాశి వారి పరంగా చూసుకున్నట్లయితే, విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా చదివిన చదువు జ్ఞాపశక్తి రాకపోవటము, సరిగ్గా పరీక్ష రాయలేకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అంటే గట్టి ప్రయత్నం చేయాలి. వీళ్ళు చదువులో రాణింపు కావాలి అంటే గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రాణింపు అనేది వస్తుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా గట్టి ప్రయత్నాలు చేసుకుంటే మాత్రం వీళ్ళు ఉద్యోగంలో సాధింపు వస్తుంది. మిశ్రమ ఫలితాలు అంటే సామాన్యంగా ఉంటాయి, అంటే అటు పూర్తిగా ప్రతికూలత కాదు, పూర్తిగా అనుకూలత కాదు. అందువల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఉద్యోగాలు కూడా ప్రయత్నం గట్టిగా చేస్తే మాత్రం ఉద్యోగం వచ్చి తీరుతుందరో సందేహమే లేదు. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులు కూడా గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం, సంబంధం సెటిల్ అవ్వడం, వివాహం జరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రయత్నం అయితే ఆపకుండా చేయాలి. వీళ్ళు 1-2 ప్రయత్నాలు చేసి నిరాశాజనకంగా ఉండకుండా 4-5 ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానపరంగా చూసేవారు కూడా సంతానం కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే 10 మందిలో 4-5 వరకు అనుకూలతలు ఉంటాయి, అదే మిశ్రమ ఫలితాలు. అందువల్ల సంతానపరంగా కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే రాహుకేతు సంచారం వల్ల ఈ సంతాన సమస్యలు ఇబ్బందులు కొంచెం వస్తూ ఉంటాయి. త్వరగా సంతానం కలగకపోవడం, లేదా కొంచెం దోషాలుగా ఉండడం వల్ల, సర్పదోషాలు ఉండడం వల్ల ఆలస్యం కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతాన యోగం కూడా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడేవారు కూడా కొన్ని అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మంచి సంతానం అది రావడం అనేది జరుగుతుంది సంతానపరంగా. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలే వస్తాయి. లాభాలు ఆర్జించడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారానికి తగ్గట్టుగా, పెట్టుబడికి తగ్గట్టుగానే లాభం రాదు. ఎంత పెట్టుబడి పెట్టామో పెట్టుబడి మాత్రం వస్తుంది. అందువల్ల వ్యాపారం కొంచెం జాగ్రత్తగా వహించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ఇబ్బందులు ఇక్కట్లు ఈ రాశి వారు ఎదురు చూసుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే భూమి కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్న భూమినే మళ్ళీ కొనడం, ఇట్లాంటి డబ్బుల ఇబ్బందులు లాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. అట్లాగే కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి 10 మందిలో 1-3కి అవకాశాలు ఉంటాయి. మిగతా వారు 7 కూడా నిరాశాజనకంగానే ఉంటుంది. అందువల్ల కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలతలు తక్కువగానే, ప్రతికూలతలే ఉన్నాయి. అందువల్ల కోర్టు సమస్యలు కూడా అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. ఆ కోర్టు సమస్యల నుంచి బయటపడాలంటే, ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కోర్టు అనుకూలత తీర్పు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్లాగే స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి, లేదంటే నష్టాలు చూడవలసి వస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడి కొంచెం ఆర్చి షేర్లు అన్ని మంచి షేర్లు పెట్టుబడి పెట్టకపోతే మాత్రం నష్టాలు. ఎందువల్ల అంటే గ్రహానుకూలత తక్కువగా ఉంది. వీళ్ళు పెట్టడం చూసే పెడతారు, కానీ దైవానుగ్రహం లేకపోవడం వల్ల షేర్ పడిపోవడం, షేర్ వల్ల ఇబ్బందులు పడటం ఇట్లాంటి చూడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాశివారు. ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తారో షేర్ మార్కెట్లో వాళ్ళు కింద పడిపోకుండా నిలబడటం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల షేర్ మార్కెట్ అంత మాత్రంగా ఉంది, జాగ్రత్త వహించాలి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా ఓట్ బ్యాంకింగ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేయాలి. గట్టి ప్రయత్నం చేసి గట్టిగా వాక్చాతుర్యంతో మాట్లాడగలిగి ప్రజలను పొందగలిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలు. కాబట్టి రాజకీయ పరంగా ఎదగాలన్నా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది వీళ్ళు. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఆరోగ్య సమస్యలు, నరాలకు సంబంధించి సమస్యలు అలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు వహించినట్లయితే ఈ రాశివారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే యోగం అది ఉంటుంది ఖచ్చితంగా. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే వ్యవసాయ పరంగా చూసినట్లయితే వ్యవసాయం కూడా
పంటల సందర్భంలో కొంచెం జాగ్రత్త వహించాలి. లేదంటే పంట గాలికి పడిపోవటము, లేదంటే కోతకు వచ్చే సమయానికి ఏదో వాన రావటము, ఇలాంటి ఇబ్బందులు చూడాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఒక పంట అయితే లాభిస్తుంది, కానీ రెండవ పంట నష్టపోవాల్సి వస్తుంది ఎక్కువగా. అందువల్ల మిశ్రమ ఫలితాలే వస్తాయి వ్యవసాయ రంగంలో చూసినట్లయితే. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఖచ్చితంగా కొంచెం సమస్య నుంచి బయటపడే యోగం ఉంటుంది. అవి ఏమిటంటే రాహుకేతువులు సంచారం బాగోలేదు ఈ రాశికి. అందువల్ల రాహుకి కేతువుకి మంగళవారం ఇష్టం కాబట్టి మంగళవారం నియమాలు పాటించడము, మంగళవారం నాడు ఉలవలు మినుములు దానం ఇవ్వటము, రాహుకేతువులు జపాలు చేయించుకోవటము, అలాగే సర్పశాంతి చేయించుకోవటము, దృష్టి దోషాలు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదృష్టికి ఈ యొక్క సుదర్శన నారసింహ హోమం విశేషంగా చేయించుకోవటము, సుదర్శన హోమాలు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క నరదృష్టిని అధిగమించి వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ రాశికి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఆ పథకాలను అనుకూలంగా మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కన్యా రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.